లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. హాయ్ హలో ఎవరీవన్, వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. మనం ఎక్కడ పుట్టామన్నది కాదు, ఎలా ఎదిగామన్నది ముఖ్యం. ఎక్కడో ఒక మారుమూల గ్రామాల్లో పుట్టి అందరూ మనసులో ఒక ప్రత్యేకతను సాధించుకున్నారు కొంతమంది. మరి అందులో కొంతమందిలో అయినా ఒకరో ఇద్దరో మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. వైజాగ్ సత్య అండ్ ఉప్పల్ బాలు. నమస్తే అండి. నమస్తే బాలు గారు. నమస్తే. నమస్తే అండి. హాయ్. గౌరీ. ఫైన్ అండి. మీరు ఎలాగున్నారు? ఫైన్. బాలు గారు ఎలాగున్నారు? ఏంటి చాలా స్లోగా ఉన్నారండి బాలు గారు? అసలు అట్లా ఏం లేదు, మీరు ఇంకా మొదలు పెట్టలే కదా. మొదలు పెడితే స్టార్ట్ చేస్తాం. బాలు గారు స్టార్టింగ్ లో మీ డైలాగ్ ఒకటి చెప్పరు? హాయ్ అండి, నేనండి ఉప్పల్ బాలు అండి. ఈరోజు నేను గోవాకి రాలేదు, స్టూడియోకి వచ్చానండి. నైస్ ఇంటర్వ్యూ అండి, సెల్ఫీ బాయ్. షాక్ అయ్యారా నా టచ్ చూసి? షాక్ అయ్యారన్న మాటే చాలండి అసలు. సత్య గారు మీరు కూడా. Ladies and gentlemen, this is Vizag Satya, and today I am with another legend of social media. He is none other than Uppal Balu. Right now we are at Media FX Studio YouTube channel. We are here to give an interview. Please watch. ఓకే, సత్య గారు అండ్ బాలు అందరి ఇంటర్వ్యూ లాగా పక్కకు పెట్టండి. మనం ఒక మీ జర్నీ ఎలా ఉంది దాని గురించి మనం మాట్లాడుకుందాం ఎక్కువగా. సత్య గారు మీది ప్రాపర్ ఎక్కడండి అసలు? I am from Rajam, Vizianagaram district, Andhra. బట్ నేను చదువుకుంది హోటల్ మేనేజ్మెంట్ చేశాను, MBA. ఓకే. వైజాగ్లో చేశాను. సో అందుకే నా పేరు వైజాగ్ సత్య అని వచ్చింది. ఓకే, మీరు వైజాగ్ సత్య అని ఫేమస్ అయిపోయారు బాగా. అంటే మీరు స్టార్టింగ్ నుంచి ఇంకా వైజాగ్ సత్య అని చెప్పుకున్నారు అందరితో? స్టార్టింగ్ లో నా పేరు సత్యశ్రీ అని ఉండేది. ఓకే. తర్వాత వైజాగ్ సత్యగా మారింది. బాలు గారు మీరెక్కడ? మాది మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్. మాది వెన్నెచ్చడి విలేజ్ అన్నట్లు. నేను ఉప్పల్కి వచ్చి ఆఫీస్ బాయ్గా పని చేసుకుంటే ఉప్పల్లో సెటిల్ అయిపోయాను. సెటిల్ అయినా నేను ఒక సార్ దగ్గర వర్క్ చేస్తాను కాబట్టి ఆ సార్ దగ్గరే ఉంటున్నాను ప్రజెంట్. అయితే నా పేరు ఏంటంటే ఫస్ట్ నాది బాలు అన్నట్లు, ఉట్టి బాలు, బాలకృష్ణ అని మన ఆధార్ కార్డులో ఉంటుంది. ఇక ఉప్పల్లో ఉంటాను కాబట్టి బాలు బదులు బాలు బాలేదు అని చెప్పి ఉప్పల్ బాలు అని పెట్టుకున్నాను టైటిల్. ఇంకా అందుకే అంతా నన్ను ఉప్పల్ బాలు అంటారు. ఇక బాలు అని ఎవరు పిలవట్లేదు మధ్యలో. ఇప్పుడు మీరు ఇక్కడే ఉంటారు ఫ్యామిలీ మొత్తం? మీరు ఒక్కరే? లేదు, నేను ఒక సార్ దగ్గర వర్క్ చేస్తాను, వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నా ప్రెసెంట్ గా. మా ఇంట్లో వాళ్ళు ఎవరు ఇక్కడ ఉండరు. మా మమ్మీ విలేజ్ లో ఉంటది, డాడీ చనిపోయిండు. అన్నయ్యకి 3 పాపలు. అన్నయ్య ఊర్లో ఉంటాడు. అక్క పెళ్ళైంది, ఒక బాబు. అక్క ఊర్లో ఉంటది. చెల్లి పెళ్ళైంది, ఎలిపినాలు ఉంటది. ఓకే. నేను ఒక్కని ఇక్కడ ఉంటా. సత్య గారు మీ ఇద్దరు రిలేషన్ చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా చాలా సంవత్సరాల నుంచి మీది కంటిన్యూ నడుస్తుంది అన్నమాట. ఎక్కడికి వెళ్ళినా మీరు కంపల్సరీ కలిసే ఉంటారు. 6 years నుంచి ఉప్పల్ బాలు వైజాగ్ సత్య అంటే ఒక నాగిరెడ్డి, చక్రపాణి, శ్రీకృష్ణుడు, కుచేలుడు, బాపు, రమణ, జయలలిత, శశికళ అట్లా అనమాట. ఎప్పుడైనా మీ ఇద్దరికి డిస్కషన్స్ వస్తూ ఉంటాయి? మస్తు వస్తాయి. తిట్టుకుంటూ ఉంటారు? తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, అన్నీ జరుగుతాయి. బ్లాక్లు అయితే అన్నో అసలు ఇక రామన్ జెర్రులాగా ఏదన్నా చిన్నదానికి లొల్లి పంచాయతీ. ఫస్ట్ గొడవలు పంచాయతీ అయితే సత్య తీస్తాడు. మా దాంట్లో సెకండ్ నేను మొదలు పెడతా. నడుస్తుంటాయి ఇంకా ఇద్దరి మధ్యలో అప్పుడప్పుడు. ఈవెంట్స్ చేస్తూ ఉంటారు కదా మీరు ఎక్కువ? చాలా ఈవెంట్స్ చేసాము. రాకేష్ మాస్టరు, ఉప్పల్ బాలు, నేను, అగిపెట్టి మచ్చ, టిక్ టాక్ దుర్గారావు, అలాగే రాకేష్ మాస్టర్ వైఫ్, చాలా మంది మా టీంలో ఉన్నారు. అంటే కొత్తగా మా టీంలోకి ఉషా అండ్ వరలక్ష్మి లోకల్ పిల్ల వచ్చారు. ఓకే. అంటే మీరు అందరూ అనుకుని ఒక టీం ఒక ఈవెంట్ నిర్వహిస్తారు మామూలుగా? అంటే ఎవరైనా ఫోన్ చేసి పిలిస్తే మా గ్రూప్ లో ఒక మినిమం 250 మంది ఉంటారు. మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళని తీసుకెళ్తాం. అట్లా అని కాదు, అందరిని పిలిస్తే అందరు డబ్బులు ఇస్తే అందరు వస్తారు. డబ్బులు ఇచ్చిన వాళ్ళనే తీసుకెళ్తాం. డబ్బులు ఇవ్వకుండా ఎందుకు తీసుకెళ్తాం? ఫ్రీగా ఎవరికి అమౌంట్ ఇస్తారో ఎంతమంది వస్తారో అంతమంది వస్తారు. వెళ్తుంటాం ఈవెంట్లకు, ఎక్కడంటే అక్కడ పిలుస్తుంటారు. పెళ్ళిళ్ళకు, పేరెంట్లకు, బర్త్డేలకు పిలుస్తుంటారు, వెళ్తాం. ఓకే. ఉప్పల్ బాలు టీం అని ఉంటుంది అనమాట. దానికి మొత్తం నేనే హెడ్, అన్ని చూసుకునేది. ఇన్ఛార్జ్ అంతా మీరే? నేనే మొత్తం వాళ్ళతో మాట్లాడేది, ఆర్టిస్టులు సెట్ చేసేది అంతా నేనే. కానీ చాలా వీడియోలో చూసాం సత్య గారి గురించి బాలు గారు చెప్పింది ఏంటంటే, సత్య గారు ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడతారండి, మా దాంట్లో సత్య గారికి ఇంగ్లీష్ చాలా చాలా బాగా మాట్లాడతారు అని చెప్పి. నాకంటే బాలు ఇంకే బాగా ఇంగ్లీష్ మాట్లాడతారు. నేను ఇంగ్లీష్ నాకు నేర్పించలేడు, నాతో చూసి నేర్చుకున్నాడు. ఓకే, అలాగే అనుకోండి. బాలు గారు మీకు సత్యలో ఏం నచ్చుతుంది బాగా తన బిహేవియర్?
తన బిహేవియర్ నాకు నచ్చేది ఏంటంటే అందరికి ఫుడ్ పెడతాడు. ఫస్ట్ ఇంటికి ఎవరికి వచ్చినా ఫుడ్ పెడతాడు. ఎక్కడైనా క్యాబ్లోకి వెళ్తే క్యాబ్ డబ్బులు ఆటో డబ్బులు పెడతాడు, టీలు పెడతాడు. కానీ ఇంకా రెండు నచ్చుతాయి క్వాలిటీ. అడగలేదు ఇంకా, అడిగినప్పుడు చెప్పు. అన్నీ చెప్పాలి కదా. రెడీగా ఉంటాడు. ఇంకా ఎవరైనా ఇంటికి పోతే ఫస్ట్ పోయి బాత్రూంలో జోరి తానాలు చేస్తుంటాడు. వాళ్ళ ఎమ్మెల్యే ఇల్లు కానీ, ఎంపీ ఇల్లు కానీ, కలెక్టర్ ఇల్లు కానీ, ఇంట్లో పిలిచారు అనుకో, రిచ్ వాళ్ళు కానీ ఎవరైనా సరే ఫస్ట్ ఇల్లు పిలిచాక బాత్రూమ్ ఎక్కడైనా అడుగుతారు. ఆయనకి ఏంటంటే రోజు పస్తాలు తాళం చేయలే, తాళం చేయండి బతకడు. పళ్ళేమో 4 పూటలు దొమ్ముతాడు. ఎవరింటికి కూడా ఫస్ట్ వాటర్ చల్లుతాడు, బకెట్లు. ఇక చక్క పోతాడు, పోయి 1 నిమిషం కూడా వాళ్ళ ఇంట్లో సోఫాలో కూర్చోడు, హాయ్ నమస్తే అంటాడు. వాష్రూమ్ ఎక్కడ ఉంది అంటాడు, చక్క పోతాడు. ఇక బట్టలు ఇస్తాడు, అది తగిలేస్తాడు, తాళం చేస్తాడు, అవే బట్టలు వేసుకుని కూర్చొస్తాడు. అంటే ఇక్కడికి వచ్చిన స్టూడియోకి వచ్చిన ఆయన వాష్రూమ్ ఎక్కడ అడిగారు? ఫస్ట్ ఆయనకు వాష్రూమే కావాలి, తానం చేసి ఊటాడు ఎక్కడైనా ఆయనది. ఇంకోటి ఏంది ఆయన ఇవన్నీ బాగుంటాయి సత్యలో క్వాలిటీ. కొంత కుళ్ళు ఉంటుంది. కుళ్ళు అంటే కొట్లాటలు పంచదులు, తీయొద్దంటే తీస్తాడు, కొట్లాడుకోవద్దంటే కొట్లాడతాడు, అలాంటివి చేస్తాడు. అలాంటివి చేస్తాడు, మంచిగా ఉంటాడు. కానీ చిల్లరగా అప్పుడప్పుడు లొల్లీలు పంచలు వద్దు సత్యం, మనకు అవసరం అంటే కావాలని గెలుకుంటారు. ఇప్పుడు ఎవరేమన్నా ముగ్గురు ఎక్కడికన్నా వెళ్ళామనుకో, తనతో చెప్పలేమనుకో, ఆ రోజు ముగ్గురిని ఎంక్వైరీ చేస్తాడు. మీరు ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, నాకు ఎందుకు చెప్పలే, అలా చేస్తాడు. అంటే తనతో అందరం ఉండాలి అని తన ఫీలింగ్. మాకంటే సడన్గా ఎక్కడికైనా వెళ్తాం కదా, మళ్ళీ తను ఎక్కడికైనా వెళ్తే మాకు చెప్పాడు, మాకు చెప్పకుండా వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళే సత్య అంటే వర్క్ ఉండే అంటాడు, మరి చెప్పాడు. కానీ మేము పోతే నేను కంపల్సరీ చెప్పాలి. అదొకటి. ఇక మంచి అందరికన్నా అన్నం పెడతాడు, మంచిగా ఉంటాడు. కానీ కొంచెం బెటర్. కానీ నాకు నిజంగా చెప్పాలంటే గ్రేట్గా బెటర్ అనిపించింది నా లైఫ్లో. ఎందుకంటే చాలామందితో జర్నీ చేసిన నేను లైఫ్లో. కానీ ఎందుకంటే ఎవరైనా 100 రూపాయలు పెట్టాలన్నా, 10 రూపాయలు పెట్టాలన్నా, ఒక పూట అన్నం పెట్టాలంటే చిల్లర అంత సీల్ ఎవడు పెట్టాడు, అవసరానికి కొంచెం యూజ్ చేసుకుంటారు. సత్యాల కాదు, వాళ్ళ ఇంటికి ఎంతమంది రాను ఫస్ట్ కూర్చుని పెడతాడు, కూల్ డ్రింక్ ఇస్తాడు, టీ తాపిస్తాడు, కడుపు నిండా భోజనం వండి తినబెట్టి మాత్రం పంపిస్తాడు. ఎవరికైనా సరే, లేకున్నా సరే వేరే వాళ్ళతో అప్పు తెచ్చైనా సరే అలా చేస్తాడు. మళ్ళీ అందరినీ కలుపుకపోతాడు, అందరినీ ఎక్కడ దగ్గర తీసుకెళ్తాడు, అందరినీ ఒక దగ్గర అయితే కలుపుతాడు అనుకో. అదొక ప్లాన్. ఈ మా గ్రూప్లో ఎవరితో కేక్ కట్ చేయాలనుకో, ఆ బర్త్డే అని పిలిచి మొత్తాన్ని వీళ్ళిస్తాడు, ఈయనే ప్లాన్ చేస్తాడు. అవన్నీ నాకు తెలియదు. నువ్వు రా, నాకు ఒక కాల్ కొడితే నేను వచ్చేస్తా. ఆ దాంట్లో ఎవరెవరు వస్తారో నాకు తెలియదు. వచ్చినాక అందరినీ చూసి షాక్ అవుతా. గీలేదు ఎప్పుడు పిలిచినావు సత్య, ఎప్పుడు చెప్పినావు, నేనే షాక్ అయితే. ఇంకా కలిసి అందరం కలిసి కేక్ కట్ చేస్తాం. కాలు ఉంటే పార్కులకు, ట్యాంక్ బండ్కి అక్కడిక్కడ వెళ్తాం, వెళ్ళి డ్రిల్ చేస్తాం. సాయంత్రం అక్కడ పార్కుల్లోకి వెళ్ళి ఏమైనా ఈవెంట్లు ఉంటే వెళ్తాం. ఓకే. సత్య గారు మీకు నచ్చిన క్వాలిటీ ఏంటంటే బాలులో నాకు నచ్చిన క్వాలిటీ అంటే వాళ్ళ ఫ్యామిలీని బాగా చూసుకుంటాడు. వాళ్ళ ఫ్యామిలీలో అందరూ చాలా పూరు. వాళ్ళ మదరు, వాళ్ళ అక్క, వాళ్ళ చెల్లి, వాళ్ళ అన్న పిల్లలు అందరినీ కూడా బాగా చూసుకుంటాడు. వాళ్ళకి అన్ని కొని పెడతాడు, బట్టలు కొంటాడు అన్ని. నచ్చిందంటే ఈయన ఒక సెలబ్రిటీ కదా, సోషల్ మీడియాలో ఉప్పల్ బాలు అంటే తెలియని వాళ్ళంటూ లేరు. సో ఏంటంటే చిల్లర మనుషులతో వీడియోలు చేయడము అలా చేస్తుంటాడు. చీప్ క్వాలిటీ మనుషులు ఉంటారు కదా, థర్డ్ రేటెడ్, దానికి నాకు చాలా కోపం వస్తుంది. బాలు నీకు రేంజ్ ఉంది, ర్యాంక్ ఉంది, నీ తోటి వాళ్ళు చూడు ఎలా వీడియోస్ చేస్తున్నారు. ప్రియాంక సింగ్ ఉంది, తన వీడియోస్ అన్ని తనకు పంపిస్తాను. చూడు తను సెలబ్రిటీ అయినాక ఎలా మెయింటైన్ అవుతుంది, ఎలాంటి వాళ్ళతో వీడియోలు చేస్తుంది. అలాగే తన్మయ్, వీళ్ళందరికీ పంపిస్తుంటాను. చూడు వాళ్ళు ఒక లెవెల్కి వచ్చినాక ఆ లెవెల్ అట్లా మెయింటైన్ చేస్తున్నారు. చీప్గా చిల్లర వాళ్ళతో చేయడం లేదు. నువ్వు ఒక రేంజ్కి వచ్చావు, ఒక లెవెల్కి వచ్చావు, నువ్వు కూడా మంచిగా చెయ్యి, ఎవరు పడితే వాళ్ళతో చెయ్యకు అని చెప్తాను. ఎందుకంటే నాకు కూడా మీకు తెలుసు కదా, నేను చంద్రమోహన్, రమాప్రభ, సత్యనారాయణ, జమున పెద్ద వాళ్ళందరితో వీడియోస్ చేస్తుంటాను. వాళ్ళు కూడా నాకు అదే చెప్తారు, నువ్వు మాతో చేస్తున్నావు కాబట్టి నువ్వు ఇది పెట్టుకొని చేస్తుండు. నేను ఎవరితో చేస్తున్నా, నేను వాళ్ళతోనే వీడియోలు చేస్తున్నాను. కొత్తగా అంటే ఎవరితో చేయట్లేదు. ఇప్పుడు నేను రోడ్డు మీద వెళ్తుంటే చాలా మంది అడుగుతారు, ప్లీజ్ నా వీడియో తీసి మీ ఐడిలో పెట్టుకోని అంటారు. వాళ్ళు చేసినంత మాత్రం చిల్లరగా అవుతావా? ఎందుకంటే వాళ్ళు కూడా అభిమానులని నేను ఫీల్ అయ్యి నేను ప్రతి ఒక్కరిని గౌరవించి అందరూ క్యారెక్టర్ లేని వాళ్ళతో చేయొద్దు అంటాను. మాకు ఎలా తెలుస్తారు క్యారెక్టర్ ఉందా లేదని? రాసి పెట్టి ఉంటుందా? ఇప్పుడు నేను ఉన్నాను, ఈ మధ్య కాలంలో ఉషా తర్వాత లోకల్ పిల్ల అని ఇద్దరున్నారు. వాళ్ళకి అప్పటికి అంత మార్కెట్ లేదు, ఇప్పుడు ఉందిలే. ఇప్పుడు వాళ్ళు స్టార్స్ అయ్యారు యూట్యూబ్ లో. వాళ్ళకి మార్కెట్ లేనప్పుడే వాళ్ళతో నేను చేశాను. అంటే మనం ఒక ఛాన్స్ ఇవ్వాలి, అవకాశం ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళకి క్యారెక్టర్ ఉంది కాబట్టి. కానీ క్యారెక్టర్ లేని వాళ్ళతో చేస్తే నాకు చిరాకు వస్తుంది. ఓకే.
మరి ఇంత చిల్లర అంటే అదే క్యారెక్టర్ లేని వాళ్ళు అనమాట, అంటే బాలు ఎథిక్స్ లేని వాళ్ళని. బాలు చెప్పిన ప్రకారం అయితే మీరు అందరితో కలగలగా సరదాగా వెళ్ళిపోతారు, అందరిని మంచిగా చూస్తారు. తనకేమో వేరే వాళ్ళు చేస్తే ఇష్టం ఉండదు. ఇంత ఇలా మంచి జర్నీ చేసే వాళ్ళు ఈ మధ్యలో మీకు ఒక పర్సన్ తో గొడవలు రావటం విడిపోవడం అనేది జరిగింది కొంచెం. అది మన స్వాతి నాయుడు గారు. ఎందుకు అంత గొడవ వచ్చింది? మీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, అసలు గొడవ ఏం లేదు, ఆల్రెడీ కలిసిపోయాం కూడా, మళ్ళీ మాట్లాడుకుంటున్నాం. ఫ్రెండ్షిప్ అంతా కామనే కదా, కొట్లాట్లు గొడవలు. అంటే ఎక్కడికి ఏ బజార్కి వెళ్ళినా మీరు ఒక స్వాతి నాయుడిని తీసుకెళ్తారు సరదాగా, అలా ఒక బజార్ ఎక్కడికి వెళ్ళినా సరదాగా తీసుకెళ్లి స్వాతి నాయుడిని మీరు వసే బజార్ దానా అని తిట్టే వరకు వచ్చిందంటే 2 రాష్ట్రాలు సీకేసావు ఎన్నో చెప్పాడు. ఇద్దరు తిట్టుకున్నాంలేండి. ఇంకా అంటే నార్మల్ గా ఎందుకు వచ్చిందంటారు గొడవ? అసలు గొడవ ఎందుకు వచ్చిందో నేను మర్చిపోయాను నిజంగా, టు బి హానెస్ట్. నేను ఎందుకంటే చాలా మందితో గొడవలు తీస్తారు కదా, గొడవ చేయడం మర్చిపోవడం, అది మాట్లాడుకోవడం. మా ఇద్దరు ఆల్రెడీ మాట్లాడుకుంటున్నాం. ఓకే, మీరు మాట్లాడుకుంటున్నారు, నేను కాదంటే. ఇంత సరదాగా ఉండే దాంట్లో ఎందుకు ఇంత డిస్కషన్ వచ్చింది? ఫ్రెండ్షిప్ లో వస్తాయి గొడవలు. గొడవ అయింది వాళ్ళిద్దరికి. అడగలేదు కదా. ఏం లేదండి, మా టీం అన్నట్లు ఓకే, ఆమె వేరే వాళ్ళ బర్త్డేకి వెళ్ళింది. ఓకే, అందరు కలిసి. వేరే ఒక ఆమె ఏం చేసిందంటే ఒకరింటికి వెళ్ళి తింటారు అలా అని వీడియో పెట్టింది. అలా నువ్వు చెప్పండి ఎందుకు వెళ్ళావు, అట్లా గలీజ్గా కామెంట్స్ పెడుతుంది. మన తెలిసిన స్వాతి వెళ్ళొద్దు అంటే నా ఇష్టం, నేను వెళ్తాను, నువ్వెవరు చెప్పడానికి అని సత్యం తిట్టింది. ఓకే, అలా తిట్టొద్దు, నేను ఏం చేశాను ఇప్పుడు తన మంచి కూడా చెప్పింది, స్వాతి వెళ్ళొద్దు అక్కడికి అది ఇది అని చెప్పింది. తను వెళ్ళలేదు. చిన్నదానికి ఇద్దరు డిస్కషన్ వచ్చింది, అంతమించి ఎలాంటి లొల్లి లేదు. అదే సరదాగా మళ్ళీ కలిసిపోవచ్చు కదా. కలిసారు, మాట్లాడుకుంటున్నారు, ఇద్దరు మాట్లాడుకుంటారు. ఏముందండి, ఇప్పుడు ఫ్రెండ్స్ అయినాక తిట్టుకుంటారు, ఒకటి అవుతారు, అది కామనే కదా. ఇప్పుడు నాలో కూడా ఒక ప్రాబ్లం ఉంది, ఒప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నా టీంలో ఉన్నారు ఎవరైనా ఫ్రెండ్స్ గా, నేను వాళ్ళకి ఏంటంటే అన్ని ఇది చేయొద్దు అది చేయొద్దు అంటాను. అది నాలో ఉన్న బ్యాడ్ క్వాలిటీ అనుకుంటున్నా. బాలు ఉన్నాడు అనుకో, ఇది చేయగా అది చేయగని చెప్తా. అంటే నేను వీళ్ళందరికంటే ఏజ్ లో పెద్ద నేను కదా, టీమ్ లీడర్ని కదా, కొన్ని హుకుములు జారీ చేస్తాను. అవి వాళ్ళకి నచ్చక గొడవలు అవుతాయి అంతే. ఓకే, అంతకుమించి ఏం లేదు. బాలుగారు మీరు చెప్పండి, స్వాతిలో మీకు నచ్చిందేంటి? స్వాతిలోనా? నాకు ఆ స్వాతి గురించి తెలియదండి. తనైతే మా దగ్గరకు వచ్చినప్పుడు అయితే మంచిగా మాట్లాడుతుంది, అందరితో సరదాగా ఉంటుంది. తన పర్సనల్ అయితే నాకు తెలియదు, కానీ మాతో కలిసినప్పుడు అయితే మంచిగా మాట్లాడుతుంది. నేను అంతవరకే చూస్తాను, వేరే అయితే లేదు. అమ్మాయితో నాకు ఎక్కువ జర్నీ లేదు. నాది ఒకటి రుచి చూపిస్తా ఛానల్కి ఫస్ట్ మెసేజ్ పెట్టి ఒక ఛానల్ వీడియో చేస్తాను నీకు అంటే నా ఛానల్ వీడియో చేశాను అన్నట్లు అట్లా పరిచయం అయింది. ఇంకా తర్వాత సత్య రూమ్కి వచ్చినాక నా కొంచెం ఆ ఎంట బయట అందరూ ఆమెతో నేను ఎక్కువ వీడియోలు చేయలేదు, ఎప్పుడు ఆమెతో నేను ఎక్కువ జర్నీ చేయలేదు. అంటే మీరు చాలా షోలు చేసినట్టున్నారు కదా స్వాతి గారితో కూడా. నేను ఆమెతో ఎందుకు షోలు? మీరందరూ అంటే బిగ్ బాస్ ఏదో చేశారు, అలా చేసాం కలిసి. ఇప్పుడు ఎవరెవరు వస్తుంటారు షోలకు, కలిసినప్పుడు అందరికి హాయ్ చెప్తాం, తర్వాత వాళ్ళెవరో నేనెవరు అనుకుంటా. నా వరకు నాది, వాళ్ళ వరకు వాళ్ళది. కానీ తను బాధపడింది ఏంటంటే మీరు ట్రైన్లో ఏదో ఎక్కువగా తిట్టారని, తను ఎందుకు తీసుకొచ్చారని ఏదో బాధపడింది. అది నిజమే? అలా ఏం కదండి, తనని ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే సత్యంగా నాకు ఇష్టం ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే అప్డేట్ చేస్తారు, తను వద్దు ఈవెంట్ కానీ. విజయవాడ ఈవెంట్ తీసుకెళ్తే వాళ్ళు వద్దన్నారు. ట్రైన్లో మాతో పాటు సొంత విజయవాడ కాబట్టి ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. స్వాతి ఏంటంటే చిన్నదాన్ని ఫీల్ అవుతుంది. స్వాతి ఎవరన్నా రమ్మంటే పార్టీ ఉంటే రా అని చెప్తే కంపల్సరీ వెళ్తుంది. తనకు ఒక రెస్పెక్ట్గా మర్యాదగా వెళ్తుంది. తనకంటే అందరూ తిరగాలని ఇష్టం ఉండదు. కానీ ఆమెనేమో అందరూ ఏం చేస్తారంటే కొంతమందే ఆమెను ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. నిజం చెప్పాలంటే ఆమె చాలా అంటే తన పర్సనల్ లైఫ్ నాకు తెలియదు, పర్సనల్ లైఫ్ కోసం నేను అడగనండి. కానీ మాతో వస్తే మాత్రం మంచిగా ఉంటుంది, చెప్పినట్లు ఉంటుంది, తింటుంది, మంచిగా మాట్లాడుతుంది, సరదాగా ఉంటుంది, వెళ్ళిపోతుంది అండి. అంతే అంతే. బరిలెక్క పెళ్లికి పెళ్లికి ఏదో వెళ్ళారు, ఏదో బరిలెక్క నన్ను ఇన్వైట్ చేసింది పెళ్లికి. మీరు చేశారు, మీకు అవమానించింది. చాలా యాటిట్యూడ్ ఎక్కువ. బరిలెక్క నాకు కార్డు పంపించింది రమ్మని. బరిలెక్క నాకు ఎట్లా తెలుసు అంటే, ఇంతకు ముందు రాకేష్ మాస్టర్ ఉండేటప్పుడు భలే బస్ చేశాను. భలే బస్ 2లో నేనే ఆమె పేరు ఇచ్చాను. అప్పటికి ఆమె ఈ లోకానికి తెలీదు. భలే బస్ 1 మాతో చేశారు రాకేష్ మాస్టర్. రాకేష్ మాస్టర్, నేను, ఉప్పల్ బాలు, అక్కడ కార్డు పంపించింది. చెప్తా గురించి అడగండి. కార్డు పంపించింది, పంపిస్తే వెళ్ళాం. నేను ఎక్కడికి ఒక్కడే వెళ్ళాను, నేను ఫ్రెండ్స్ తో పాటు వెళ్తాను. చెప్పాడు కదా బాలు. అవునండి, నన్ను ఎవరు కొట్టాలనుకుంటా కొట్టలేరు, మా టీం అడ్డు వస్తారు. వెళ్ళేటప్పుడు బాలు పిలిచాను, నాతో పాటు వచ్చాడు బాలు. స్వాతి నాయుడు కూడా పిలిచాను. మేమంతా వెళ్ళాం, ఇంకొక ఇద్దరిని కూడా తీసుకెళ్ళాం. మొత్తం 5గురు వెళ్ళాం అనమాట. దివ్య అని ఆమె కూడా యూట్యూబరే. సో వెళ్తే కనీసం మినిమం రెస్పాన్స్ లేదు, రెస్పెక్ట్ లేదు.
వచ్చిన వాళ్ళు కనీసం పలకరించాలని కూడా ఆమెకు మేనర్స్ లేకుండా అయిపోయింది. ఆహా. ఇంకా మేము ఎక్కడికి వెళ్ళా కానీ మరి యూట్యూబర్స్ కదా, ఫొటోస్ అవి దిగుతాం కదా, అవును. ఫొటోస్ తీయబోతుంటే అడ్డేసింది. ఇంకా పర్మిషన్ లేదని ఆమె చెప్తుంది. ఓకే. నాకు చాలా కోపం వచ్చి బర్రెలెక్క చెప్తుందండి ఆమె చెప్తుంది. నేను అప్పుడు అందరూ ఉన్నారు అక్కడ, మొత్తం బౌన్సర్స్ అందరూ. అప్పుడు ఎలా తిట్టావు నేను అందరి ముందు అన్నాను, నేను ఎవరు అంటున్నారు ఆమె పెద్ద పొలిటీషియన్. నేను అన్నాను ఆమె ఏమైనా ప్రైమ్ మినిస్టరా, చీఫ్ మినిస్టరా, లేకపోతే సెంట్రల్ మినిస్టరా, స్టేట్ మినిస్టరా, ఎంపీయా, ఎమ్మెల్యేయా, లేకపోతే మేయరా, కార్పొరేటరా, కౌన్సిలరా, అట్లీస్ట్ ఒక వార్డు మెంబరా? ఆవిడకి ఏముంది అసలు పోస్టు పాలిటిక్స్లో? ఇంత బిల్డప్ కట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏదో మామూలుగా నేను ఎలక్షన్లో నిలబడుతున్నానని డొనేషన్ అన్ని కలెక్ట్ చేసుకుంది. అంతకుమించి ఏముంది ఆమెకు అర్హత? మాకంటే ఆమె పెద్ద సెలబ్రిటీ. నేను జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్లో ఎవరింటికి వెళ్ళమని నువ్వు పేరు రాసివు, రేపు 24 hours ఆ ఇంటికి వెళ్తా. నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఆమె వెళ్ళగలదా? వెళ్ళలేదు కదా. ఇప్పుడు ఆమె సెలబ్రిటీ, మేము సెలబ్రిటీయా? పిలిచినప్పుడు వచ్చిన వాళ్ళు గౌరవించాలి. ఫోటోలు తీసుకున్నప్పుడు ఫోటోలు దిగాలి. నేనున్నాను, నేను పెద్ద పెద్ద స్టార్లతో దిగాను ఫోటోలు, మీకు తెలుసు కదా. సూపర్ స్టార్ కృష్ణ, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, పెద్ద పెద్ద స్టార్ ఇంటికి నేను ఫోటోలు చెప్తాను. ఆమె ఏంటి వాళ్ళ ముందు వచ్చిన మనిషి గౌరవించాలి. చెప్పది అదే కదా చెప్తున్నాను. కోపంలో ఎలా అన్న వాళ్ళ తర్వాత పెట్టరు కానీ ఫస్ట్ ఎంపీవా, ఎమ్మెల్యేవా, కార్పొరేటర్వా, వార్డు మెంబర్ కూడా కాదు, నీకు ఇంత ఎక్స్ట్రా అవసరమా? నేను పెద్ద పెద్ద వాళ్ళ ఇంటికి వెళ్తాను, వాళ్ళే నాకు రెస్పెక్ట్ ఇస్తారు, వైజాగ్ సత్య గారని. నువ్వెంత వాళ్ళ ముందు మనుషులు పిలిచాలి, అవమానపరచకూడదు. అసలు నువ్వు ఎవరికి తెలుసు? మేము ఒకప్పుడు సోషల్ మీడియాలో ఒక వెలుగుగా మీ అందరూ తెలుసు. మా టీం అంతా, రాకేష్ మాస్టర్, ఉప్పల్ బాలు, నేను, అగ్గిపెట్టే మచ్చ. అప్పుడు ఆమె ఎవరో తెలియదు ఎవరికి. ఈ మధ్య పేరు తెచ్చుకుంది. ఎలా తెలుసుకుంది? ఎమ్మెల్యేగా వెళ్ళబట్టి డబ్బులు నొక్కేసింది జనాలతో, అందరు పిచ్చిలేసి డబ్బులు కొట్టారు. ఆమె మంచిదని. నిజం చెప్పాలంటే బర్రెలక్క అసలు మంచి పర్సనే కాదు. నేను చెప్తాను, తనకున్న తెలివి కాదు కదా, నా ముందర చాలా కూడా పనిచేయదు. నాతో వచ్చి డైరెక్ట్ మాట్లాడమని, నాతో మాట్లాడినంత రేంజే కాదు అసలు. ఆమె పెళ్ళికి నేను కూడా నా రేంజే వేరు. నిజం పెళ్ళికి పిలిచింది, పెళ్ళికి నాకు పిలవలేదు. సత్యని పిలిచింది, సత్య కాడిచ్చింది, రమ్మని 50 సార్లు ఫోన్ చేసింది. అలాగే బాలుని ఎవరైనా తీసుకురండి, వాళ్ళని మీ ఫ్రెండ్స్ అందరిని తీసుకురామని చెప్తే నేను అప్పటికేమన్నా సత్య నేను రాను, ఇట్లా పిలువని వాళ్ళ ఇంటికి, ఇట్లా చిల్లరి వాళ్ళ ఇంటికి నేను అసలు రానని చెప్పా. తీసుకెళ్ళాడు. మేము వెళ్తే కూర్చున్నాం. స్వాతి నాయుడు కూడా వచ్చింది మాతో పాటు. ఆమె కూర్చున్న వాళ్ళ హస్బెండ్, ఆమె పెళ్ళంతా అయిపోయింది, కొంతమంది ఉన్న చుట్టాలు ఫోటోలు దిగుతున్నారు. చాలా మంది తినేసి ఫుడ్ మాత్రం బాగా పెట్టిండ్రు, మటన్, చికెన్, రకరకాలుగా ఫుడ్ మాత్రం మస్తు పెట్టింది, దానికి ఒప్పుకుంటా. అయితే టేస్ట్ పైకి వెళ్తే నేనైతే వీడియోలు ఫోటో చేయను, ఇవ్వంతా నాకు ఇష్టం ఉండదు. నేను అసలు రీల్ తీయని, ఫోటో దించుకోను, అంటే నాకు ఇష్టం ఉండదు. సత్యం చేసి అంటే ఎక్కడికైనా వెళ్తే ఫస్ట్ ఫోటో వీడియో తీసుకుని టేటేసి పెట్టుకుంటాడు తన. అంటే మేము జర్నీ చేసిన ఎక్కడైనా ఫస్ట్ ఆయన ఫోటో తీసుకుంటాడు. అట్లా నాకు ఒక హ్యాపీనెస్. ఆమె కోసం 500 బొక్కే కొన్నాం, ఆమెకు ఒక కిరీటం కొన్నాం మహారాణిది. పెడితే ఇలా తీసి పక్కన పడేసింది. చెప్తా స్టోరీ. అయితే అవన్నీ పెట్టాము, ఇచ్చాము. స్వాతి నాయుడు హస్బెండ్ బాడీ బిల్డర్ పిలిచి ఏమో చెవులో చెప్తున్నాడు వాళ్ళ హస్బెండ్. ఆయన పెద్ద హీరో అనుకుంటుండా, 3 ఎక్కము కూడా సక్క రాదు ఆ ముఖానికి. నాకు ఎంత కోపం వచ్చిందంటే, ఒక మనిషిని చూడండి, మనం అడక తిన్న వాళ్ళు పర్వాలేదండి, ఒక మనిషి ఒక పెళ్ళికి వచ్చిన ఒక రెస్పెక్ట్ ఉంటుంది. ఏమండి ఇప్పుడు స్వాతి నాయుడు వచ్చింది, ఏమైంది? ఇమేజ్ తగ్గిపోతుందా? ఒక ఫోటో తీయొద్దండి, రీల్ చేయొద్దని చెప్పి సత్య ఫోన్ ఇట్లా ఆపేశాడు. స్వాతి గారు వచ్చారనండి. స్వాతి నాయుడు వచ్చినందుకు నచ్చలేదు. స్వాతి నాయుడు వద్దు, మీరు అందరు కలిసి. అదేంటి అమ్మాయి వచ్చినామని స్టేజ్ మీదకి మనం దొబ్బుతామండి? ఆపితే సత్యాన్ని నువ్వు పెద్ద ఎంపీ అనుకున్నావు, నువ్వు పెద్ద ఎమ్మెల్యే అనుకుంటున్నావా అని చెప్పి గట్టిగా ఇచ్చుకున్నాండి. చుట్టాలు మొత్తం పర్సన్, వాళ్ళ తమ్ముళ్ళు అన్నులు అందరూ వచ్చి బతలాడారు. చీచి గిలంటుల పెళ్ళికి మేము వచ్చని చెప్పి మేము కారు ఎక్కిపోతే వాళ్ళ తమ్ముళ్ళు వచ్చి పాపం, వాళ్ళ అమ్మ పాపం, బర్రెలకు వాళ్ళ అమ్మ అయితే పాపం, అందరికన్నా వాళ్ళ తమ్ముడు, బర్రెలకు వాళ్ళ తమ్ముడు, వాళ్ళ మమ్మీ అయితే మంచి రెస్పెక్ట్ ఇచ్చారండి. వాళ్ళిద్దరికి హ్యాండ్సమ్. వాళ్ళ హస్బెండ్ బర్రెలకు ఉన్న బల్బ్ ఎవరికి లేదు. ఆమె ముఖానికి ఏమైనా మాట్లాడితే, నేను ఈ చీర కట్టుకున్నాను, నేను ఇలా చేస్తాను పద్ధతిగాను, నేను అఫీషియల్ అంటే ఏం అఫీషియల్? నీ బతుకు మంది డబ్బులు అడుకుని లక్షలు సంపాదించుకుని పెళ్లి చేసుకున్నావు, మంచి బంగారం కొన్నావు. మా హస్బెండ్, మా అత్త మామ కాలు మొక్కి ఆమెకు ఎంపీ ఓట్లు అంట. నీ ఒక కారు, నీకు ఒక మనుషులు, నీకు ఎవడే వస్తారు ఓట్లు? అసలు నీ గురించి ప్రతి ఒక్కరు తెలిసిపోయింది. మనల్ని అవమానించినప్పుడే మా పరువు పోయింది. నువ్వేంటి నీ ఒక మంత్రి రెస్పెక్ట్. నేను ఎవరి గురించి నా లైఫ్లో నేను ఎప్పుడు బ్యాడ్గా చెప్పలేదు. నా ప్రతి ఇంటర్వ్యూ చూడండి,
నేను ఏ ఎమ్మెల్యే కాదు, ఏ ఎంపీ గురించి ఎవరి గురించి నేను బ్యాడ్గా మాట్లాడను. ఎందుకంటే నాకు పొలిటికల్స్ నాకు అక్కర్లేదు. మళ్ళీ వేరే వాళ్ళ గురించి నేను మాట్లాడాలంటే నేను అస్సలు మాట్లాడను. కానీ నా శుద్ధికి వస్తే ఎవడైనా సరే, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ సీఎం కాదు, ఉచ్చ ఓపిస్తా. సావు ఈ రోజు రేపు బతికేది, నేనేం భయపడదు. బరెలక్క నేను ఇంక ఇప్పటివరకు ఎందుకు ఇంటర్వ్యూ ఇవ్వలేదంటే టైం వచ్చినప్పుడు ఇస్తానని చెప్పి ఇప్పుడు ఇస్తున్నా. ఇప్పుడు సిచ్యువేషన్ మీరు అడిగారు కూడా, బరెలక్కతో నాకు ఎప్పుడు కాంటాక్ట్ లేదు. ఆమె బలేబాస్ పెట్టినప్పుడు సత్య పెట్టించడం నాతో చెప్పాడు, నాకు హాయ్ అని నవ్వింది, నేను రెస్పెక్ట్ ఇచ్చా. కానీ టేజ్ మీద సత్యగాని ఫోన్ తీసుకుని అలా చేస్తే నా ఫ్రెండ్ నాకు పెద్ద లొల్లి పంచతో రచ్చ చేశాడు. సత్త ఇష్టం ఉన్నట్టు తిట్టాడు పెళ్ళిలో. ప్లీజ్ దయచేసి క్షమించడం, వాళ్ళ తమ్ముడు అమ్మ వచ్చి క్షమాపణ అని తోలుకపోయి భోజనం అయితే కడుపు నిండి పెట్టారు అనుకో, మటన్ చికెన్ నా ఇష్టం వచ్చిన ఫుడ్ తిన్నా. ఫుడ్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ ఉన్న బల్బు మాత్రం తగ్గించుకో. నువ్వు ఎప్పటికీ ఎమ్మెల్యే కాదు కదా, మీ ఊర్లో వార్డ్ నెంబర్ కూడా గెలవవు. నేను రాసిస్తున్నా. మంది డబ్బులు సంపాదించుకున్నావు, కొన్ని రోజులు తింటున్నావు, తిను. ఎన్ని రోజులు తింటావు? మా అంటే 5-6 సంవత్సరాలు తింటావు, అయిపోయిన లాస్ట్కు కూలి పనికి పోవాలి. అది గుర్తుపెట్టుకో తల్లి. ఏమనంటే పెద్ద చీర కట్టుకుని ఈ డ్రెస్సు ఈరోజు ఈ కలెక్షన్లో కొన్నాను, బాగా ఎమ్మెల్యే అని బాగా ఫాలోని పెంచుకున్నావు ఇన్స్టాగ్రామ్లో, డబ్బులు బాగా తింటున్నావు. మరి జనాలు నువ్వు నీ యాక్టింగ్ నీ బిల్డప్లు ఆపేవే తల్లి. నేను స్టార్టింగ్లో ఏమనుకున్నా అంటే మాది మహబూబ్నగర్ డిస్టికే, వాళ్ళది మహబూబ్నగర్ తిక్కే. బర్రెల కంటే ఒక ఆడపిల్ల అయినా గ్రేట్ అబ్బా, మస్తు ధైర్యం చేస్తుంది. ఒక ఎమ్మెల్యేకి ఒక ఎంపీ కంటే ఎవరైనా మనం సపోర్ట్ చేయాలి. మహబూబ్నగర్ ఒక ఆడపిల్ల అంటే ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి చూడండి. ఆడపిల్ల అంటే మన అందరం రెస్పెక్ట్. నాకు చెల్లి ఉంది, నాకు అక్క ఉంది, నాకు లేరని కాదు. నువ్వు పెళ్ళికి వచ్చినప్పుడు ఎలా అవమానించామా అందరినీ, నేను మర్చిపోతానా? లైఫ్లో నేను ఎప్పుడు మర్చిపోలేనమ్మా. ఈ వీడియో ఎంత ఇన్స్టాగ్రామ్ లా ప్రతి ఒక్కరు తిడుతున్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఎంత మంది యూట్యూబర్స్ ఆమెకి సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళందరూ రివర్స్ లో ట్రోలింగ్ చేస్తున్నారు. ఆమె సెలబ్రేట్ అనుకుంటుంది. ఐ థింక్ షీఈ్ ఎ బెగ్గర్. అంతే కదా, అందరి దగ్గర అడుక్కున్నాం ఆ డబ్బులు 50 లక్షలు 60 లక్షలు, మేము ఆ డబ్బులతో జల్సా చేస్తున్నాం. మేము అట్లా కాదు, మేము కష్టపడుతున్నాం. మేము ఇన్ని రోజులు అవుతుంది ఎప్పుడైనా ఫోన్ పేలో డబ్బులు పెట్టి అడుక్కున్నామా? టిక్ టాక్ లో నా నెంబర్ పెట్టి ఉప్పల్ పాలకు నాకు డబ్బులు ఏంటంటే ఒక్క వీడియో చూపించు. పోనీ నాకు హెల్త్ బాగాలేని హాస్పిటల్ పడ్డాను చచ్చిపోతున్నా అంటే అడుకుంటా, నేను కూడా దీన్ని కూడా ఒప్పుకుంటా. నాకు చేతులు ఉన్నాయి, పని చేస్తాను. ఒకవేళ ఆఫర్ రాలేదనుకో వేరే ఇంట్లోకి గిన్నెలు దొమ్ముతా, హోటల్ పోయి తూడుస్తా, సిగ్గుపడను. పని చేసి బతకటానికి ఎక్కడ సిగ్గుపడొద్దు. కాళ్ళు చూస్తాను సరే, బాత్రూమ్ కడిగిన బతకొచ్చు. కానీ మనం ఒకరింటికి వచ్చి దొంగతనం చేయలే. పోనీ పలానా ఉప్పల్ పాలు ఉన్నాడు, మా ఇంటికి వచ్చి తెచ్చుకోపోయినని చెప్పు మన ఎవరితన్నా. పోనీ టిక్ టాక్ లో ఉప్పల్ పాలు నెంబర్ పెట్టి పైసలు అడుగుకుని ఒక్కని చెప్పు. ఇన్స్టాగ్రామ్ లో నేను ఫోన్ నెంబర్ పెట్టి నాకు హెల్ప్ చేయండి, నాకు బాగాలేదని చెప్పి నేను మోసం చేస్తే అట్లా కూడా చూపి. ఒక్క వీడియో నేను ఫేమస్ అయ్యి 6-7 ఏళ్ళు అవుతుంది. నా రేంజ్ ఇప్పటికి ఇలా నేను ఎవరితో అడక తినలేదు. ఎందుకంటే నాకు ఇంటర్వ్యూతో 2000 ఇస్తారు, 3000 ఇస్తారు చాలు. నాకు అవి బర్త్డేలు చెప్తే ఒక 500 వస్తారు, ఒక 1000 రూపాయలు ఇస్తారు చాలు. నాకు ఒక ఈవెంట్కి వస్తే 10-15 ఇస్తారు చాలు. నాకు నెలకు 20, 30, 40 వేలు, 50 వేలు వస్తున్నాయి చాలు. దేవుడు ఇచ్చిన కానీ బతుకుతున్నా. కానీ నీలాగా నెంబర్ పెట్టి డబ్బులు దోచుకుని ఆ డబ్బులతో పెళ్లి చేసుకున్నావు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నావు. మా హస్బెండ్, అత్తమ్మ, మా అమ్మాయిని కాలు మొక్కి మా ఓటింగ్కి ఎందుకమ్మ నీ నటన అలా నటించే వాళ్ళు ఎప్పుడు బాగుపడ. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? లక్ష్మి ఏంటి అంటే డబ్బులు వచ్చేకాడికి లక్ష్మి ఏంటంటే లక్ష్మి వచ్చేంత వరకు లక్ష్మి వస్తుంది, రానప్పుడు లక్ష్మి ఆగిపోతుంది. కోట్లు వచ్చాను కోట్లు వస్తాయి, మళ్ళీ దించుతాడు దేవుడు. ఎప్పుడు లైఫ్లో మనిషికి యాటిట్యూడ్ వద్దు. ఒక మనిషిని అర్థం రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. నేను నీ గురించి మాట్లాడాలంటే అర్థం ఏంటి తెలుసా? మళ్ళీ నేను ఎవరి గురించి ఇప్పటివరకు మాట్లాడలేదే. ఏ యూట్యూబ్ ఛానల్లో ఉప్పల్ బాలు ఒక మనిషిని తిట్టానని ఒక వీడియో రిలీజ్ చేయి. కానీ ఫస్ట్ టైం నేను అంటున్నాను, ఎందుకంటే నేను వచ్చాను ఆ పెళ్ళిలో నన్ను అవమానించావు. నన్ను అయితే అనుమానించలేవు, నా ఫ్రెండ్ని అంటే నన్ను అవమానించలేవు. నాకైతే హాయ్ చెప్పావు, నాతో నవ్వావు, నాతో మంచిగా ఉన్నావు, నేను కాని చెప్పలేదు. కానీ సత్యను అవమానించావు, ఫోటో వద్దన్నావు, తిట్టావు. మీ ఆయన ఇట్లా చూశాడు గుడ్లు ఇప్పరించి గుడ్ల గుప్పలాగా. ఎంత ఘోరంగా అదే ఏంటండి, మీ పెళ్ళికి మేము వస్తే సాతినాడు వస్తే ఏమైంది, అంత చీవ చూశారు, అవమానించింది. అందుకే సత్య నచ్చలేక తిట్టారు. కానీ వాళ్ళ తమ్ముడు వాళ్ళ అమ్మ సార్ చెప్పి అన్నం కడుపు నిండా భోజనాలు పెట్టింది వాళ్ళ చుట్టాలు. వాళ్ళ తమ్ముడు వాళ్ళ అమ్మ బెటరే, వాళ్ళ అమ్మ వచ్చి నా చేతులు పట్టుకుంది అన్నది వాళ్ళ అమ్మ బెటరే, వాళ్ళ తమ్ముడు ఇంకా బెటరు. పాపం వాళ్ళ తమ్ముడిని ఫస్ట్ టైం చూసినా ఇవర్ గుడ్ పర్సన్, ఇవర్ నీట్గా పద్ధతిగా రెస్పెక్ట్గా మాట్లాడిన వాడు ఏం చదువుకున్నో తెలియదు, వాడు బెటరు. ఈమె చదువుకున్నా అని చెప్తుంది, ఈమె ఎమ్మెల్యేకి నిలబడుతుంది, మాట్లాడదు. ఎక్స్పెక్ట్ ఉందా నీకు ఏమన్నా? నీవు ఆమె ఎలక్షన్ కి నిలబడినప్పుడు మీకు పరిచయం ఉన్నారండి బర్రెలక్క? అది ఎప్పుడు 5 సంవత్సరాల క్రితమే నాకు పరిచయం. స్టార్టింగ్ లో మేము బలేబాసు
ఇవన్నీ చేసేవాళ్ళం కదా. ఓకే. అప్పుడు ఆమెని బలేబస్ 2లో పెట్టించింది నేనే మొత్తం అంతా. ఈ ఎలక్షన్ కి మీరేం సపోర్ట్ చేస్తారా? మొన్న జరిగిన లేదు, ఆమె ఎలక్షన్ నిలబడింది, తర్వాత మా గుంటి నాగరాజు కూడా ఎలక్షన్ లో నిలబడ్డాడు ఖమ్మం ఎమ్మెల్యేగా. సో మరి మాకు ఎక్కువ క్లోజ్ గుంటి నాగరాజు కదా. సో గుంటి నాగరాజు దగ్గరికి వెళ్ళాం నేను, ఉప్పల్ బాలు, బషీర్ మాస్టర్, కుర్చీ తాత, విజ్జు గౌడు, మేమంతా వెళ్ళి గుంటి నాగరాజుకి బాగా సపోర్ట్ చేసాము, క్యాంపెయినింగ్ చేసాం, అంతా చేసాం, ర్యాలీ చేసాం. ఇటువైపు అయితే వెళ్ళలేదు నాగర్ కర్నూలు. మీరు డైరెక్ట్ గా ఇన్స్టాగ్రామ్ లోను ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తూ ఉంటారు టీడీపీ గురించి, పక్కా నేను టీడీపీని అని. అవును, ఎందుకు అంత ధైర్యంగా చెప్పేస్తారు? ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టము, ఎందుకంటే నేను ఇండస్ట్రీలో ఉన్నాను. అంటే మీరు ఎక్కువగా ఈవెంట్స్ కి బయటకు వెళ్తూ ఉంటారు, ఎవరైనా అటాక్ చేస్తే? నేను ఏ తప్పుగా మాట్లాడినండి, సబ్జెక్టే మాట్లాడతాను. అంటే తప్పుగా మాట్లాడకపోయినా పలానా వేరొక పార్టీ వాళ్ళు ఉంటారు, ఒరే వీడు మన నుంచి వేరేగా మాట్లాడుతున్నా అనుకుంటే ఎలా అనుకుంటారండి? ఇప్పుడు ఈ పార్టీలో ఉన్న వాళ్ళు ఆ పార్టీలో జంప్ అవుతున్నారు, ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి వీళ్ళకి జంప్ అవుతారు. పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు ఎంపీలే చేంజ్ అయ్యేటోళ్ళు. మేమంటే తప్పేముంది ఇండస్ట్రీలో? పెద్ద పెద్ద ఎమ్మెల్యే నీతో పనిచేసి నీతో డబ్బులు నొక్కి వేరే పాటకు కాండలు వేసుకుని తిరుగుతుండ్రు. ఇక్కడ గుర్తుకేయద్దు, నెక్స్ట్ ఇంకో గుర్తుకు అని చెప్పే ఎమ్మెల్యేలు ఉన్నారు. అంత పెద్ద పెద్దోళ్ళు అంటేనే నొప్పి లేదు, కానీ మేమంటే గుద్ద వల్ల కొడతారా? ఎలా వల్ల కొడతారు? మా ఇష్టము, మాకు నచ్చిన రాజకీయం మంది మేము సపోర్ట్ చేస్తాం. వాడేవాడు మరి నీకెలా పార్టీ అయితే గుద్ద వల్ల కొట్టి నీకు వాడు గుద్ద వల్ల కొడితే గుద్ద వల్ల కాదు, మా వాళ్ళు దిగుతారు, మా గ్యాంగ్ కూడా యూట్యూబ్ వాళ్ళు దిగుతారు, మా వాళ్ళు మేము కూడా వేస్తాం. వాడు ఈవెంట్లో దంచుతాడు, రేపు పొద్దుగాల వాళ్ళ ఇంటికి పోయి రచ్చ చేసి వస్తాం. అది ఎక్కడ పోతుంది? ఇప్పుడు కొడతాడు, 2 దెబ్బలు వెళ్ళిపోతాడు, తర్వాత ప్రాణం ఏంటి? అప్పుడు మా గ్యాంగ్ దిగుతుంది నెక్స్ట్ రోజు వాళ్ళ ఇంటి ముందరికి. నువ్వు ఎవడో కొట్టి నీకు రాజకీయం గురించి మాట్లాడే రైస్ వాడు ఎవడిచ్చాడు? రైస్ అనేది రాజకీయం గురించి మాట్లాడే రైస్ భారతదేశంలో ప్రతి మనిషికి ఉంది. అంత పెద్దోళ్ళే మార్చినప్పుడు ఈయన డైరెక్ట్ చెప్తే నష్టమేముందండి? ఆయన ఇష్టం అది. ఆయన ఇప్పుడు నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టము, పవన్ కళ్యాణ్ గెలవాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే నేను ఆయన ఫ్యాన్గా ఆయన గెలవాలనుకుంటున్నా. నాకు వేరే వాళ్ళ గురించి నాకు అవసరం లేదు. ఇప్పుడు జగన్ ఉన్నాడు, జగన్ అంటే నాకు ఇష్టం అనుకో, జగన్ గెలవాలని కోరుకుంటాను, అది నా ఇష్టము. చంద్రబాబు గెలవాలనుకుంటు. ఇప్పుడు కేసీఆర్ నాకు కేటీఆర్ ఇష్టం, కేటీఆర్ కోటేయమంటారు, నా ఇష్టం అది. ఇప్పుడు నాకు కాంగ్రెస్ పార్టీలో నాకు రేవంత్ రెడ్డి అంటే మా కోడంగల్ మా రేవంత్ రెడ్డి నేను చిన్నప్పటి నుంచి చూశాను. నాకు కాంగ్రెస్ గుర్తుంటే పిచ్చి ఇష్టం. నేను వైఎస్ఆర్ ఉన్నప్పటి నుంచి నేను బిగ్ ఫ్యాన్ ఆయనకు. అప్పట్లో ఆయన 108 తెచ్చాడు, మాకు ఆధార్ కార్డు తెచ్చాడు, అన్ని ఇప్పించాడు. మా వాళ్ళ పింఛన్లు అప్పటి నుంచి వస్తున్నాయి, మాకు ఈరోజు కొత్తగా వస్తున్నాయి. వీళ్ళు అందరూ ఇప్పుడు వచ్చిన వాళ్ళే. అంతకుముందు పరిపాలించిన వాళ్ళు రాజశేఖర రెడ్డియే చచ్చిపోయాయి. ఆయన కార్డు ఆరోగ్యశ్రీ కార్డు 108 ఎన్ని తెచ్చాడు. వీళ్ళు మొన్నొచ్చి మురుస్తున్నారు అన్నాక. ఎవరికి ఉన్నది రాజకీయం వాళ్ళకు ఉంటుంది. నచ్చిన పార్టీల కోసం నచ్చిన వాళ్ళ గురించి మేము మాట్లాడతాం. బరాబరం మేము మాట్లాడితే అతల మనిషి మాట్లాడే రైట్స్ వానికి లేవు. అలా జరిగి ఎవరైనా అటాక్ చేసి మా మీద చేయి పడ్డా ఊరుకోం, చెమడలు తీస్తాం. అంత మార్కెట్లో బతున్నాం అంటే ఏదో గాజులు వేసుకుని తొడగట్లేదు. వాళ్ళు రాజకీయాలు మేము పోరాటం చేస్తాం. మా యూట్యూబర్లు మా గ్యాంగ్ మెయింటైన్ చేస్తే ఇంత దూరం అని వెళ్తాం. వాడిని ఇప్పుడు వాళ్ళు కొడతాం, మేము పొద్దున గుద్ద వాళ్ళు కొట్టేస్తాం. అది గుర్తుపెట్టుకోండి. తన ఇష్టం, అది తన లైఫ్, తనకు నచ్చిండు మాట్లాడతాడు. మీరెవరు చెప్పడానికి? అది మా ఇష్టము. మీకు ఇప్పుడు ఏపీలో ఏ పార్టీ అంటే ఇష్టం అండి? నాకు ఏపీలో నేను ఏపీ కాదు, నేను ఆంధ్రప్రదేశ్. నేను అక్కడ పుట్టలేదు, అక్కడ నాకు ఓటు హక్కు లేదు, నాకు ఆధార్ కార్డు లేదు. నాకు తెలంగాణలో ఉంది. ఒకవేళ నాకు ఏపీలో ఉంటే ఏపీలో ఎవరు సపోర్ట్ చేయాలి వాళ్ళ పేరు చెప్తా. ఎవరు రావాలనుకుంటున్నారు అక్కడ మీరు? నాకు ఎవరు వచ్చినా నాకు ప్రాబ్లం లేదండి. ఎవరు రావాలనుకుంటున్నారు? ఇప్పుడు చెప్తా. ఒకప్పుడు చంద్రబాబు 2 సంవత్సరాలు చేశాడు, అంటే 10 సంవత్సరాలు అనుభవించాడు. తర్వాత జగన్ వచ్చాడు, జగన్ అనుభవించాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రావాలని కోరుకుంటాం, అది మా ఇష్టం. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక మనిషి వస్తే డెవలప్ అనేది జరుగుతుంటుంది మనకు. ఒక్కొక్కసారి అంటే ఇప్పుడు నేను ఉన్నాను, నేను ఎమ్మెల్యే గెలిచిన, ఈసారి నేను ఏం చేస్తా, ఈసారి నేను ఏమని చేస్తే నేను ఇస్తాను, నన్ను గెలిపిస్తారు లేదా గెలిపారు. అట్లా ఎవరు వచ్చినా మన బాధ. ఇక్కడ కేసీఆర్ 10 ఏళ్ళు అనుభవించాడు. అనుపమ హైదరాబాద్ మస్తు డెవలప్ చేసిండు, అది దీపం కట్టించాడు, అక్కడ పెద్ద ఆఫీస్ కట్టించిండు, అంత మంచి చేసిండు పెద్దగా. ఈసారి ఓడిపోయిండు, తప్పేముంది దాంట్లో? ఈసారి రేవంత్ రెడ్డి వచ్చిండు, ఏముంది మళ్ళీసారి గెలవచ్చేమో. ఎవరు వచ్చింది ముఖ్యం కాదు, మన దేశాన్ని ప్రజలందరినీ కాపాడాలి, మన వాళ్ళకి ఏం రాకుండా చేయడమే మనకు. నేనైతే బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, చిరంజీవి సపోర్ట్ చేస్తాను. మీరు డైరెక్ట్ గా చేశారు కదా, నేను చూసాను. చేయడం ఏంది, నువ్వు డైరెక్ట్ చెప్పావు. ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి, సినిమాలు అవి చేస్తున్నాం కాబట్టి వాళ్ళకే చేస్తాం. వాళ్ళతో ఉంటూ వాళ్ళకే చేయాలి కదండి, ఓపెన్ గా బయట ఎందుకు చేస్తాం?
ఓకే. బాలకృష్ణ అంటే టీడీపీ, చిరంజీవి పవన్ కళ్యాణ్ అంటే జనసేన, వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. మరి మేమంతా హిందూస్ కాబట్టి మోడీ గారికి సపోర్ట్ చేస్తాం. అంటే హిందూస్ అనే సపోర్ట్ చేయని అవసరం లేదే, మన దేశాన్ని కాపాడుతున్నారు కాబట్టి ఎవరైనా అలా సపోర్ట్ అనుకోండి, చేయొచ్చు. నాకు హిందూ పిచ్చి అనుకోండి, హిందూ వివాదిని అనుకోండి, ఓకే ఓకే. కానీ నేను అన్ని మతాలని గౌరవిస్తాను. మా రూమ్ లోకి రండి, మక్కా నుండి తీసుకొచ్చా ఫోటో అల్లాది, ఓకే. అలాగే జీసస్ ఫోటో ఉంటుంది, మెదక్ చర్చ్ ఫోటోస్ ఉంటాయి, అన్ని ఉంటాయి. నేను అన్ని మతాలని గౌరవిస్తాను, అందరిని ప్రేమిస్తాను. కానీ మోడీ అంటే నాకు ఎందుకు ఇష్టం అంటే, మాకు అయోధ్యలో రామ మందిరం కట్టాడు కాబట్టి చాలా ఇష్టం. ఓకే. ఆయన దగ్గరికి వెళ్ళాను కూడా. వెళ్ళారా? టెంపుల్కి వెళ్ళాను. మీరు ఒక్కరే వెళ్ళారా? బాలు వీళ్ళందరూ తీసుకెళ్ళారు? బాలు నేను నెక్స్ట్ వెళ్తాను. బాలు అప్పుడు వేరే ఈవెంట్ లో ఉన్నాడు, తీసుకెళ్ళలేకపోయినా. ఫ్యామిలీతో పాటు వెళ్ళాను అనమాట నేను. తర్వాత మా టీం అందరం వెళ్తాం అయోధ్య.